నేడు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఎస్సీ వర్గీకరణ నివేదిక రానుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఇప్పటికే నివేదిక సిద్ధమైంది. షామీం అఖ్తర్ ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందివ్వనుంది. ఇక ఇప్పటికే కులగణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించింది. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన సర్వేపై కేబినెట్ చర్చించనుంది. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో కులగణన సర్వేపై చర్చ జరగనుంది. కులగణన సర్వేకు సభ ఆమోదం తెలపనుంది. నేడు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఎస్సీ వర్గీకరణ నివేదిక రానుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఇప్పటికే నివేదిక సిద్ధమైంది. షామీం అఖ్తర్ ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందివ్వనుంది. ఇక ఇప్పటికే కులగణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించింది. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన సర్వేపై కేబినెట్ చర్చించనుంది. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో కులగణన సర్వేపై చర్చ జరగనుంది. కులగణన సర్వేకు సభ ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, చక్రి, కుల గణనకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి ఈ యొక్క నివేదిక అందడం జరిగింది. నిన్న మధ్యాహ్నం సెక్రటేరియట్ లో ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాని ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీకి ఈ యొక్క కులగణన రిపోర్టును అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 96.9% మంది ప్రజలు ఈ యొక్క కుల గణనలో పాల్గొన్నారని ప్రభుత్వ వర్గాలు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అన్ని కేటగిరీల వారీగా కూడా ఎంత జనాభా ఉంది అనేది ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే అందడం జరిగింది. ఈ నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికను ఇప్పటికే నిన్న ఈ రోజు 2 రోజులు కూడా పరిశీలించిన అనంతరము కేబినెట్ కు రెఫర్ చేయబోతున్నారు. కేబినెట్ రేపు పొద్దున ఉదయం 11 గంటలకి కేబినెట్ సమావేశంలో ఈ యొక్క కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క రిపోర్ట్స్ కూడా ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా తద్వారా బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఇతర ఏదైతే రిజర్వేషన్ల ఖరారు అంశంలో ఇది కీలకం కానున్నటువంటి విషయం ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. దీనికి తోడు ఈ రోజు కూడా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి నివేదిక కూడా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వెళ్ళబోతా ఉంది. ఎస్సీ వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్ లో భాగంగా షమీం అఖ్తర్ జ్యుడిషియల్ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు పర్యటనలు చేసి చాలా మంది వద్ద నుంచి కూడా సమాచారాన్ని క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ నివేదికను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఒక బృందానికి ఆయన ఈ యొక్క నివేదికను అందించబోతా ఉన్నారు. ఈ నివేదికను ఈ కులగణన రిపోర్టు నివేదిక, అదేవిధంగా ఈ ఎస్సీ కమిషన్ సంబంధించిన నివేదిక, ఈ 2 నివేదికలు కూడా రేపు ఉదయం కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆమోదం లభించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ రెండింటిని కూడా ఆమోదించబోతా ఉన్నారు. తద్వారా రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఈ ఆయా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ నెల 15వ తేదీ నుంచే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వస్తున్న నేపథ్యంలో సో అంతలోపే ఈ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకసారి అసెంబ్లీలో దీన్ని ముసాయిదా ప్రవేశపెట్టి తీర్మానించిన తర్వాత బీసీల రిజర్వేషన్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అమలు చేస్తారా లేదా అనేది మాత్రం అది కూడా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. అయితే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇవి రిజర్వేషన్లు అమలు కాబోతా ఉన్నాయి అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.